హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇది ఈ దశలు మొత్తం వీడియో చేసేసరికి అందులో ఏమైందంటే స్టోరేజ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అది బంద్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు సెకండ్లో అందుకే వీడియో 1 అని పెట్టాను. ఎలిజబెత్ హార్లకి దశలు వీడియో 1 అని పెట్టాను. ఇది వీడియో 2 అండి. ఓకేనా, కొంచెం బోర్ వచ్చినా కూడా చాలా పెద్ద టాపిక్ అని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, తప్పకుండా వినాల్సిందే. ఓకే, అన్ని దశలకు సంబంధించి వివిధ వికాసాలు. సో తప్పకుండా ప్లీజ్ దయచేసి అందరికీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అండి సోషల్ ఉన్నాయి, దయచేసి చూడండి. తెలుగు మెథడ్ చేయండి మేడం అని రీసెంట్లీగా ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది తను పెట్టారు. మేడం తెలుగు మెథడ్ ఫాస్ట్గా చేయండి అని చెప్పారు. తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, సోషల్ వీడియోస్ అంటున్నారు, ప్లేలిస్టులో పెట్టానండి. అన్ని ప్లేలిస్టులో పెడుతున్నా, మీరు ఒక్కసారి చూడండి. ఓకే, 120 వీడియోస్ ఉన్నాయి సోషల్వి. ఓకే, ఒక 200-300 వీడియోస్ తెలుగులో ఉన్నాయి. చాలా వరకు ట్రిక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇంకొకటి మీకు విషయం ఇదిగోండి, మన ఈయన రవీందర్ సార్ అని అయితే ఈయన ఇంటర్వ్యూలో మన ఎంఎంజెడ్ అబాకా ఛానల్ పేరు తీశారండి. సో దానికి నేను ఎంత గర్వపడుతున్నా, ఎందుకంటే రవ్వ గింజ అంతనైనా మనం ఏదో రవ్వ గింజ అంతా ఉపయోగపడ్డామని అనుకుంటున్నా నేను. చాలా అదృష్టంగా అనుకుంటున్నా నేను. ఇదిగోండి, ఈరోజు ఆర్డర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా హెచ్డబ్ల్యూ కాపీ రిసీవ్డ్ ఫ్రమ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ అట్ కామారెడ్డి. సో ఈరోజు పోస్టింగ్ ఇచ్చారట. ఇదిగోండి, సో దీని ద్వారా తెలపడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాము అందరం. అండ్ ఈయన ఇంటర్వ్యూ మన ఛానల్లో కూడా తన ఇంటర్వ్యూ వీడియో ఉంది, ఒక్కసారి చూడండి. సో మన ఎంఎంజెడ్ అబాకా ఛానల్ కూడా నేను ఫాలో అయ్యానని చెప్పారు. దానికి నేను ఎంత గర్వపడుతున్నా. ఇక ఈ జాబ్ వచ్చిందని ఇక ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మనం చేయడం వల్ల రాలేదు, కాకపోతే మన వీడియో కూడా చూశారు అనేది. ఎవ్వరు కష్టపడాలి అంతే. ఎవరైనా సరే ఒక డైరెక్షన్ అనేది ఇస్తారు తప్ప లోపల నుంచి మొత్తంగా ఆలోచనలు మార్చుకుంటూ మొత్తం సాక్రిఫైస్ చేసేది క్యాండిడేట్ అంతే. ఓకేనా, అందుకే చూడండి, అందుకే మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఓకే మరి అదొక డ్రీము, అదొక కళ అంతే కదా. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే అంటే నా ఛానల్ చేయబట్టి ఉద్యోగాలు రావడం కాదు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా మన వెబ్ ఛానల్ చూసారు అన్నట్టు అది. సో తర్వాత అన్ని దశలకు సంబంధించి వివిధ సాంఘిక వికాసం అండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సాంఘిక వికాసం. సూరన్సన్ ఏం చెప్పిండంటే ఇతరులతో సర్దుబాటు అంటే సమర్థవంతంగా మెలగగలగడమే, వేరే వాళ్ళతో సర్దుబాటు చేసుకొని సమర్థవంతంగా మెలగగలగడమే సాంఘిక వికాసం అన్నారు. ఈసా సాంఘిక వికాసం అంటే సర్దుబాటుగా అంటే సమర్థవంతంగా మెలగడమే అంతే. తర్వాత సాంఘిక సంబంధంలో పరిపక్వత సాధించడం. ఎలిజబెత్ హార్లాక్ ఈమె ఏమన్నది, గుణాత్మక కానీ ఏదైనా హార్లిక్స్ తింటేనే అట్లా అవుతాము అని అన్నాం కదా. సో పరిపక్వత కూడా హార్లిక్స్ తింటేనే అవుతాం. పరిపక్వత సాధించడం అంటే సాంఘిక వికాసంలో పరిపక్వత అనే సాంఘిక సంబంధంలో పరిపక్వత సాధించడం అనేది సాంఘిక వికాసం అని చెప్తుంది. ఓకే, ఈ ఎలిజబెత్ హార్లాక్. యథా జీవితం అంటే మనిషి ఒంటరిగా బ్రతకలేడు. ఓకే, సంఘజీవి, మనిషి సంఘజీవి కాబట్టి అవసరాలు ఉంటాయి ఖచ్చితంగా. ఒక్కడు ఎవడైనా ఉంటాడా, ఒక్కడు ఉండే జంతువులు కూడా ఉండవు. ఒక్కరు ఉండాలంటే అది పిచ్చోళ్ళని ఉండాలి, లేదా అందుకే మనిషికి ఫ్రాడ్ ఉండొద్దు కదా. దేనివల్ల రాదు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండవలసిందే, లేకపోతే రాదు. ఎట్లా ఉంటుంది, నేను ఒక్కడనే చదివిన ఇంట్లో ఒక్కడిని జాబ్ తెచ్చుకున్నా అంటే ఏడికేళ్ళు ఒక్కడు చదువుకున్నావు, నువ్వు ఆడ చదువుకుంటే మార్కెట్కి ఎవరు పోయారు, గ్యాస్ బిల్ ఎవరు కట్టిరు, కరెంటు బిల్ ఎవరు కట్టిరు, మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త ఎవరు పోసిర్రు, మీరు చెప్పండి. నాకు అట్లా అర్థం కాదు. చాలామంది అసలు ₹1 కూడా జాబ్ వచ్చిన తర్వాత ₹1 ఇవ్వడానికి కూడా చాలా నేను ఒక్కడిని మస్తు సాక్రిఫైస్ చేసినావు. నువ్వు సాక్రిఫైస్ చేసినావు, ఎవరు సపోర్ట్ లేని చేస్తావా? నేనైతే అస్సలు ఒప్పుకోనండి. ఎందుకంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు, నువ్వు ఆడ పోయి కోచింగ్లో పోయి చదువుకున్నావు, నువ్వు అది చేసినావు. ఇంట్లో ఉండేటోళ్ళు చదవాలి అంటే తక్కువ అని అంటలేను, మీరు గుర్తుంచుకోవాలి. కిచెన్ చూడాలి, కిచెన్ లేకపోతే ఉండగలుగుతామా? ఈ సంపాదన లేకపోతే ఉండగలుగుతాం, బట్టలు లేకపోతే ఉండగలుగుతాం, ప్రైజులు లేకపోతే ఉండగలుగుతాం, మార్కులు లేకపోతే ఉండగలుగుతాం, అన్నీ లేకపోతే ఉండగలుగుతాం. కనుక కిచెన్లో చేసేటోళ్ళు ఉండకపోతే ఉంటామా? మధ్యాహ్నం వరకే
మరి ఒక్కరు ఉంటారా? చాలామంది చెప్తారు. సో వీడు మస్తు కష్టపడ్డాడు కాబట్టి పాస్ అయ్యిండు. మా పెద్దోడు చదువుమంటే చదవాలి కానీ మా చిన్నోడు మంచిగా చదివిండు అంటారు. అరే చిన్నోడు ఆడబోయి చదువుతాడు, పెద్దోడు చదివిండో చిన్నోడు చదివిండో ఒకని కించపరచాలని కాదు. నేను ఎందుకు చెప్తున్నది అంటే చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు గుర్తుంచుకోవాలండి. జాబ్ వచ్చిన వాళ్ళు ఉంచుకోవాలి. ఏదో భార్య పిల్లలైనా సరే పెళ్ళైన వాళ్ళు, లేదా అమ్మమ్మన నానమ్మన పెద్దమ్మన బాబాయ అమ్మన అక్కన చెల్లన ఎవరు సపోర్ట్ లేనిది ఉద్యోగమే రాదు. ఎట్లా వస్తుంది? మీరు అన్నీ ఇడిచిపెట్టిపోతే హాస్పిటల్ పోతే పొద్దుకి రావాలి. అవునా? గ్యాస్ బిల్లు కట్టాలి, ఇప్పుడు కరెంటు బిల్లు కట్టి రావాలి. మున్సిపాలిటీలకు చెత్త పోయాలంటే ఆ ట్రాక్టరు అదనే చెత్త వచ్చింది అంటే అర్ధగంట నిలబడాలి, చెత్త పోతుంది. నువ్వు అన్నీ చేసుకుంటూ ఇది ఉద్యోగాన్ని వాడు కష్టపడ్డాడు వాడికి వచ్చింది అంటారు. అందరి కష్టాలే ఉంటాయి అందులో. తప్పనేది ఒకసారి రాయండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యోగాలు వాళ్ళు అసలు సహాయం చేయకుండా నా ఉద్యోగం నా పైసలు నా జీతం నా భార్య నా పిల్లలని ఉండొద్దు. అట్లా ఉండొద్దు. ఎవరో వండి పెడితే ఈడ తింటాం, ఎవరో అక్క వండి పెడితే ఈడ తింటాం, అమ్మ వండి పెడితే ఈడ తినుకుంటా మంచిగా కూర్చొని ప్రిపేర్ అవుతాం. బయట ప్రపంచాన్ని వదిలేసి నువ్వు సాక్రిఫైస్ చేసినావు, అది కరెక్టే. నువ్వు చదవకపోతే మనం ఏం లేదు, కానీ నువ్వు ఒక్కడే కాదు అందరి ఉండదు. సంఘజీవి అంటే ఇట్లా వచ్చింది. ఓకేనా? బోర్ అయితే ఏమనుకోవద్దు. సాంఘిక వికాస లక్షణాలు. ఇక ఫస్ట్ ఇట్లా నేను క్వశ్చన్ చెప్తా. క్వశ్చన్కి ఇట్లా వచ్చింది కాబట్టి ఈడ సాంఘిక లక్షణాలు ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు చూసిన ఇంకో పిల్లగాడు, ఆ ఏడుపు చూసిన ఇంకో పిల్లవాడు తన బొమ్మ ఇచ్చి ఆ ఏడుపును మాన్పించాడు. ఇది ఏ వికాస అని అంటాడు. అంటే అన్నీ కరెక్టే ఇస్తాడు. చూడండి, మనం చదవము అన్నీ. అక్కడ ఏమి ఇస్తాడు అంటే ఒక్కటి ఏమి ఇస్తాడు అని అంటే ముందు కరుణ అని ఇస్తాడు, తర్వాత జాలి అని ఇస్తాడు, తర్వాత ఏదో ఒకటి ఇస్తాడు. అన్నీ కరెక్టే అనిపిస్తాయి, మనకు కరెక్టే అనిపిస్తాయి. కానీ ఇట్లా చదవకపోతే మనకు అనిపించేది. ఇది టెట్టులో వచ్చిన ప్రశ్న. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుపు చూసిన ఇంకో పిల్లవాడు, ఈ పిల్లగాని ఏడుపు చూసిన ఇంకో పిల్లగాడు తన బొమ్మ ఇచ్చి ఆ ఏడుపును మాన్పించాడు. ఇది ఏ వికాసము అని అడిగిండు. ఇక మనమేమో సర్దుబాటుతనము లేదా సహకారం అయితే బాగా రాస్తాం మనమైతే అందరం కలిసి, ఎందుకంటే సహాయం చేయాలని. సో ఇది సాంఘిక వికాస లక్షణాలు. ఇప్పుడు వినండి, క్వశ్చన్ విన్నారు కదా. అందరితో కలిసిమెలిసి ఉండడం లక్షణాలు ఇవి, సాంఘిక లక్షణాలు. సాంఘిక బాధ్యత స్వీకరించడం, సంఘ ప్రమాణాలను విలువనివ్వడం, తర్వాత సహాయం చేయడం, భావోద్వేగ స్థిరత్వం, ఇతర అభిప్రాయాలను గౌరవించడం, ఆత్మభావనను కలిగి ఉంటారు, జట్టు భావం. ఇవన్నీ దేంట్లో మనం ఇట్లా సాంఘిక వికాస లక్షణాలు అని ఇవ్వచ్చు. ఇదిగోండి, సహాయం చేయడం, సహకారం. సో ఇంట్లో ద బెస్ట్ పెట్టాలి కదా మనం. చూసిరా ఎంత కన్ఫ్యూజ్. సాంఘిక లక్షణాలనే సహాయం చేయడం ఉంటుంది. వాడు ఏం చెప్తాడు మనకు, ఇది ఏ లక్షణాలు అని ఇస్తాడు. సహాయం లక్షణం అని అంటాం మనం. చూసిరా ఎంత కన్ఫ్యూజో. అందుకే ఇది కన్ఫ్యూజ్. సాంఘిక వికాస లక్షణాలు అని అంటాడు, లక్షణాలు అడుగుతాడు. సహాయం చేసుడు గట్ల ఎట్లా తప్పు పోతుంది? సహాయంగా బొమ్మిచ్చుడు సహాయం చేసుడు అనుకుంటాం మనం. సహాయం చేసుడు కరెక్టే, కానీ లక్షణాలు అడిగిండు కదా వాడు. ఇది ఏకి సంబంధించిన లక్షణము, ఏ వికాసం అని ఇచ్చిండు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సాంఘిక వికాసం గురించి తెలుసుకున్నాం కదా. అంత ఒక్క సీక్వెన్స్లో వస్తుంది చూడండి. సాంఘిక వికాసము అంటే ఏంటిది? సాంఘిక వికాసంలో ఏముంటాయి? అందరితో కలిసిమెలిసి ఉండాలి, సాంఘిక బాధ్యతలను స్వీకరించాలి, సంఘ ప్రమాణాలకు విలువలు ఇవ్వాలి, సహాయం చేసి ఉంటుంది, భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది. స్థిరత్వం అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడదు, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి, అవంతా మొత్తం కరెక్ట్గా ఫామ్లోకి ఉంటాడు. ఇతర అభిప్రాయాలను గౌరవించడం, ఎవరైనా ఏదైనా చెప్తే అసలు ఎందుకు చెప్తున్నాడు, ఏంటిది అది అనేది. ఆత్మ భావనని కలిగి ఉండడం, మంచి చెడు అనేది తెలిసిపోతూనే ఉంటుంది. ఓకే, జట్టు భావం. ఇప్పుడు శైశవ దశలో సాంఘిక వికాసం, ఇది తప్పకుండా ఉంచుకోవాలి. శైశవ దశ అంటే ఎప్పటి నుండి అనుకున్నాం మనం? శైశవ రెండు సార్లు చెప్తున్నా, 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు. శైశ 2 అక్షరాలు ఉన్నాయి, 2. ఓకే, సాంఘిక తొలిమెట్టు, సాంఘిక వికాసంలో తొలిమెట్టు. ఈ క్వశ్చన్ ఇది కూడా. సాంఘిక తొలిమెట్టు ఏంటిది? వికాసం. సాంఘిక వికాసంలో తొలిమెట్టు ఏంటిది? కుటుంబం అండి. కుటుంబం.
తల్లియే 2 సంవత్సరాల ఎటు పోతాడు తల్లియే. తల్లిని చూసి గుర్తుపట్టి నవ్వడం 2-3 నెలల మధ్య కాలం చూసిరా. ఫస్ట్ సాంఘిక కృత్యం ఏంటిదంటే తల్లిని చూసి గుర్తుపట్టి నవ్వడం. ఇది 2 నుంచి 3 నెలల మధ్య కాలం. నవ్వుతాడు, వాళ్ళ అమ్మని చూసి గుర్తుపడతాడు, ఒకటే ఏడుతాడు. అంతకుముందు ఎవరు ఎత్తుకున్నా ఏడవడు. తల్లిని ఎప్పుడైతే గుర్తుపడతాడో అప్పటి నుండి ఎవరు పట్టుకున్నా ఎడుతూనే ఉంటాడు. మొదటి సాంఘిక కృత్యం తల్లిని చూసి గుర్తుపట్టడం. సాంఘిక వికాసానికి తొలిమెట్టు కుటుంబం. ఓకే. ఇతరులను గుర్తుపట్టడం 6 నుంచి 7 నెలల మధ్య. పెద్దలు భయపెడితే 18 నెలల్లో కోపంగా చూస్తారు. ఇది సాంఘికంగా. ఇవి సాంఘికంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సాంఘికంగా మళ్ళీ శైశవ దశ, పూర్వదశ ఇవన్నీ ఉంటాయి. ఇతరులను గుర్తుపట్టడం 6-7 నెలల మధ్య. పెద్దలు భయపడితే 18 నెలల్లో కోపంగా చూస్తారు. వాళ్ళు భయపడితే అబ్బో చూసిరా ఎట్లా భయపడతారని చూస్తాడు. సాంఘికంగా ఏకాంత క్రీడలు. ఇది ఇంపార్టెంట్. ఏకాంత క్రీడలు శైశవ దశలో సాంఘిక లక్షణాలలో. సాంఘిక వికాసంలో ఏకాంత క్రీడలు ఏ దాంట్లో? శైశవ దశలో. తనలో తానే ఆడుకుంటాడు. తను ఒక్కడే తన బొమ్మలతో ఆడుకుంటాడు. బొమ్మలని ముంగటేసుకొని తనే ఆడుకుంటాడు. ఏ దశలో? శైశవ దశలో. ఏకాంతర క్రీడల ఏకాంత క్రీడలు శైశవ దశలో. దేనికి సంబంధించింది? సాంఘిక వికాసానికి సంబంధించింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏమైనా సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సామూహిక క్రీడల గురించి ఇస్తున్నాడు. అది ఆల్రెడీ మనము చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. పూర్వ బాల్య దశ వెరీ ఇంపార్టెంట్. రోజు ఇస్తున్నాడు. పూర్వ బాల్య దశ 2 నుంచి 5 సంవత్సరాల వరకు చాలా ఇంపార్టెంట్. ఇక చూసి రాశారు. కుటుంబం నుండి బయటకు వెళ్తాడు. కుటుంబం నుంచి గేట్ నుంచి కొంచెం బయటకు వెళ్తాడు. ఆడయిడు కనిపిస్తే అందరు సుక్కలతోటి మాట్లాడతాడు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాడు. పూర్వ బాల్య దశ ఏమన్నా నేను? పూర్వ ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశలో పిలుస్తాం ఏమని? ముఠాలు ఏర్పడడానికి పూర్వ బాల్య దశ దానికి రెడీ అవుతుంది అన్నట్టు. ఈ పూర్వ బాల్య దశలోనే ఏముంటాయంటే సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సామూహిక క్రీడలు. ఈ 3 క్రీడలు ఏంట్లుంటాయి అబ్బా? పూర్వ బాల్య దశలోనే ఉంటాయి. నేను పువ్వు అని చెప్తే ఏమని చెప్పినా? ప్రమాదాల వయసు పూర్వ బాల్య దశ, పూర్వ ముఠా దశ, ప్రశ్నించే వయసు దశ, ఆత్మ భావన దశ, ఇవన్నీ అన్వేషించే దశ. పూర్వీకులు బాగా అన్వేషించేవాళ్ళు. వాగుడుకాయ దశ. పూర్వీకులు చాలా వాగుడుతుంటారు. ఇక నాకు ఎట్లా గుర్తున్నది చూడండి. ఓకే. ఇవన్నీ ప్రశ్నించే వయసు దశ, ముద్దులకే దశ. ఓకే. ముద్దులకే దశ శైశవ దశ ఉంటుంది. ఇంట్లో ఉండదు. ఓకే. ఇప్పుడు సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సామూహిక క్రీడ ఇవి ఎన్ని ఉంటాయి అబ్బా? పూర్వ బాల్య దశలు ఉంటాయి. ఇవి 2 నుంచి 3, 3 నుంచి 4, 3 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు. ఈ ఒట్టెట్టులను అయితే రోజు ఇస్తూనే ఉన్నాడు చూడూరు. సమాంతర క్రీడలు ఇది కన్ఫ్యూజ్ చేసేది ఏరియా. సమాంతర క్రీడలు. సమాంతర అంటే అందరు సమానంగా ఆడుకుంటామని అనుకుంటాం కదా. ప్రక్కనే ఉంటారు కానీ ఎవరి ఆట వాళ్ళు ఆడుతారు. ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడ అర్థమైందా? పూర్వ బాల్య దశలోనే క్రీడలు ఉంటాయి. పూర్వము క్రీడలు బాగానే ఆడుతుండే అని గుర్తుపెట్టుకోరు. పూర్వము క్రీడలు కూడా బాగా ఆడుతుండే. అలా ఈ క్రీడలు అనగానే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సాంఘిక క్రీడ గుర్తుకు రావాలి. సమాంతర క్రీడ అంటే పక్కనే ఉంటారు కానీ ఎవరి ఆట వాళ్ళు ఆడుతారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అందరూ ఒకేలా ఉంటారు కానీ అనుకరిస్తూ ఆడతారు. ఒకరిని అనుకరిస్తూ ఎవరి ఆట వాళ్ళు ఆడుతుంటారు. దాన్నే సమాంతర ఎందుకు అన్నారంటే వాళ్ళు ఆడ వీళ్ళు అనుకరిస్తూ ఆడుతుంటారు. దానికి పెద్ద డిఫరెంట్. ఇక మస్తు కన్ఫ్యూజ్ దీనికి నాకు కూడా ఊకే అదే ఉంటుండే. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. పెద్దవాళ్ళు క్రికెట్ ఆడుతుంటే చిన్న పిల్లలు కూడా వీళ్ళు ఆడతారు. చిన్న పిల్లలు కూడా క్రికెట్ ఆడుకుంటారు. అంటే వాళ్ళని అనుకరిస్తూ వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఏదో ఆడతారు కానీ వాళ్ళు ఆడుతున్నారు కదా అని వాళ్ళని అనుకరిస్తూ ఆడుతున్నారు కాబట్టి సమాంతర క్రీడ. ఓకే. ఇక్కడ అర్థమైంది కదా. సమాంతర క్రీడ అంటే సమానమైంది. వాళ్ళని అనుకరిస్తూ వీళ్ళు ఆడతారు కానీ ఈ పక్కనే ఉంటారు. ఎవరు ఆట వాళ్ళనే ఆడతారు. సంసర్గ క్రీడలు
ఆట వస్తువు ఇచ్చిపుచ్చుకోరు, ఇంట్లో కూడా ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు, సమూహంలో ఆడతారు కానీ వ్యక్తిగతంగానే ఆడతారు, స్వతంత్రంగానే ఆడుకుంటారు. ఈడనేమో అనుకరిస్తూ ఆడతారు, పక్కపక్కనే ఉంటారు కానీ అనుకరిస్తూ ఆడుతుంటారు. ఇక్కడ సమూహంలో ఆడతారు కానీ వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇసుకలో ఆడతారు, అందరూ ఒక ఇసుకలోనే ఆడుతారు కానీ ఎవరి భవంతులు వాళ్ళే కట్టుకుంటారు. ఒకరు హట్టు మనం ఎట్లా ఈ ఇసుక మొత్తం ఇట్లా చేతి పెట్టి ఇసుకలు మొత్తం ఇట్లా పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఒకరే అందరు కలిసి భవంతులు. అది ఇక టైం వస్తుంది దానికి, అందరు కలిసి ఒక్క భవంతే కట్టి దానికి మనం అన్ని కట్టె పుల్లలు పెట్టి ఆ గేట్లు పెడదాము కదా, ఈడికి వెళ్ళి గిట్లా అని హట్టు కూడా తయారు చేసుకుందాం కదా గిట్లా కదా, గిట్లా అని దీనికి ఇవన్నీ పెట్టుకుందాం కదా ఇట్లా. అంటే ఇక్కడ సంసర్గ క్రీడలు అంటే సంసర్గ అంటే అందరు ఆడుకుని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారని గుర్తుపెట్టుకోరు. సంసారం ఒక చదరంగం, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి, అందరితోటే ఉండాలి కానీ ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి, అందరితోటే ఉండాలి ఎవరితోటే ఎవరు కట్టుకోవాలి అనేది సంసారంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోరు. ఓకే, అందరితోటే ఉండాలి కానీ ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి అనగానే సంసర్గ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే సాంఘిక క్రీడ, సామూహిక క్రీడలు. సాంఘిక అంటే 3 నుంచి 5 సంవత్సరాలు ఇలా జట్లుగా ఆడతారండి. సాంఘిక అంటే ఏంటిది? సాంఘిక క్రీడ అంటే జట్లుగా ఆడతారు. ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటారు, అందరు కలిసి ఆడుకుంటారు, ఒకే ఆట వస్తువుతో కూడా ఆడతారు. సో జట్లుగా విడిపోతారు. జట్లుగా విడిపోయేది ఏ క్రీడ అనియొచ్చు. మళ్ళా తమకు ఇష్టమైన వారిని ఎన్నుకొని ఆడుకునే ఆట ఏ క్రీడ అని అనొచ్చు. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకొని ఆడుకుంటారు, అది సాంఘికల. తమకు నచ్చిన వాళ్ళని తీసుకొని ఆడుకుంటారు. పోరగాళ్ళు కూడా ఒక జట్లు విడిపోతారు. చూడండి మీరు ఆడేటప్పుడు మీకు తెలుస్తుంది వీళ్ళు పూర్వలో ఉన్నారా, ఉత్తరాలు ఉన్నారా, శైశవాలో ఉన్నారా, ఎండ్లున్నారా అనేది. ఓకే, సో క్రీడలు మాత్రం పూర్వ దశలోనే ఉన్నాయి, పూర్వ బాల్య దశలో ఉన్నాయి. పూర్వం క్రీడలు బాగా ఆడుతుంటే అవి కూడా 3 క్రీడలని గుర్తుపెట్టుకోండి. పూర్వం మస్తు క్రీడలు ఆడుతుండే కదా, ఇప్పుడు మస్తు తక్కువైంది, అప్పుడు మస్తు ఆడుతుండే. ఇంకా ఇప్పుడు స్కూళ్ళల్లో అన్నీ అదేంది ఏమంటారు దాన్ని, హోంవర్క్. అబ్బా హోంవర్క్. పూర్వం అట్లా లేకుండే, పూర్వం బాగా క్రీడలు ఉండే కాబట్టి పూర్వ బాల్య దశలో క్రీడలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉత్తర బాల్య దశ, సాంఘిక వికాసంలో ఉత్తర బాల్య దశ మనం ఏమన్నాం, ముఠా దశ అన్నాం కదా. మరి పూర్వ బాల్య దశలో ఏమన్నాం, పూర్వ ముఠా దశ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం మేడం అంటే గుర్తుంటుందని. ఈ ముఠా దశ ముఠాలుగా ఏర్పడి సాంఘికంగా ఉండేదాన్ని సాంఘిక వికాసం అంటారు. ముఠాలు ఎందుకు ఏర్పడతారు మరి, మూటలుగా మూటలు ఎందుకు ఏర్పడతారు అంటే ఆటల కోసం, సరదాలకు. ఈ పొరగాళ్ళు ఎందరూ ఇప్పుడు 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు 7 జుడి ముఠాలుగా ఏర్పడతారు. ఈ ముఠాలు ఎందుకు ఏర్పడతాయి, ఆటల కోసమే ఏర్పడతాయి. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే ముఠాలన్నీ ఒకే లింగానికి చెందినవి. అంటే అమ్మాయిలకు అమ్మాయిలు, అబ్బాయిలకు అబ్బాయిలు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు. ఇట్లా అమ్మాయిలు అయితే అందరూ అమ్మాయిలది ఒక ముఠ, మగవాళ్ళు అయితే మగవాళ్ళది అందరూ ఒక ముఠ. ఈ ఉత్తర బాల్య దశలో. మరి పూర్వ బాల్య దశలో ఈ పాయింట్ ఇవ్వలేదు. సహకారం, ఐక్యమత్యం ఏర్పడుతుంది. ఇది సాంఘిక దశలో. ఇంకో దశ కూడా ఉంది, మీకు చూపిస్తా. సహకారం ఉంటుంది, ఐక్యమత్యం ఉంటుంది, ఐక్యమత్యము ఏర్పడుతుంది. ఏ దశలోనబ్బా, ఉత్తర బాల్య దశలో. తర్వాత కౌమర దశలో ఏముండదు సాంఘిక వికాసము. ఇందులో కూడా ముఠాలు ఉంటాయి కానీ వాటిని గ్యాంగ్స్ అంటారు. గ్యాంగ్ లీడర్ చిరంజీవి గుర్తుకొస్తున్నాడా. పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ, ఉత్తర బాల్య దశలో ముఠా దశ, కౌమర దశలో ముఠా దశ గ్యాంగ్. పెద్దగా అయింది కదా, హీరో అయింది కాబట్టి గ్యాంగ్, హీరో కాబట్టి గ్యాంగ్. కౌమర దశలో ఏమవుతుంది, హీరోయిజం వస్తుంది కాబట్టి గ్యాంగ్ అని గుర్తుపెట్టుకోండి. సామూహిక ఒకే రకమైనప్పటికీ సాంఘిక అభిరుచులు వేరే, ఆలోచనలు, అలవాట్లు అన్నీ ఒక రకమైనే ఉంటాయి వీళ్ళకు. కౌమర దశ వాళ్ళకి సాంఘిక వికాసంలో అభిరుచులు, అలవాట్లు, ఆలోచనలు, వైఖరులు ఇవన్నీ సేమే ఉంటాయి, అన్నీ సేమే ఉంటాయి. వీరు 2 రకాలు. ఏంటిదంటే
సమాజానికి, ఇక్కడ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి, సమాజానికి సేవ చేయడం. ఇంకోటి సంఘ విద్రోహ కార్యక్రమంలో పాల్గొనడం. ఇంట్లోనే పిల్లల్ని కాపాడుకోవాలని అంటాం కదా, ఇంట్లో ఏమంటదంటే సాంఘిక వికాసంలో సాంఘిక సమాజానికి సేవ చేయడం. సమాజానికి సేవ చేయడం అంటే క్లీన్ అండ్ గ్రీను, ఇవాళ ఒక ప్రోగ్రామ్ ఉంది అనగానే టక్కన వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలి, ఎవరైనా హెల్ప్ చేయమని అనగానే టక్కన హెల్ప్ చేయాలి. ఇవంతా సాంఘిక వికాసం. ఎండ్లలా కౌమర దశల. ఇప్పుడు విన్నాం కదా ఇంతకుముందు అక్కడ, అందులో క్రీడలు ఉంటాయి, ఇండ్లేమో ఇవి ఉంటాయి. మరి సంఘ విద్రోహ కార్యక్రమం అంటే ఏముంటాయి అంటే దొంగతనాలు చేయడం, ప్యాకాట ఆడడం, స్మోక్ చేయడం, డ్రింకింగ్ చేయడం, ఇవన్నీ ఎన్నిలో వస్తాయి? కౌమర దశలోనే వస్తాయి. వీళ్ళు సంఘ విద్రోహ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్నీ ఏవైనా మంచి పనులు కాదు, దొంగతనాలు చేయడం, ప్యాకులు ఆట ఆడడం, ఇక ఏదో అన్ని సంఘంలో ఏవేవి చెడు ఉన్నాయో దానికి. ఈ 2 రకాలు. స్నేహితులకు అధికంగా ప్రాధాన్యత, పెద్దలకు ఎదురు. ఈ సాంఘిక దశల స్నేహితులకు ఇవన్నీ మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలి. అసలు కౌమర దశలో ఏమవుతుంది, ఇక్కడ నేను చెప్పేటప్పుడేమో సాంఘిక దశ ఉద్వేగపరంగా ఆ వికాసం అని నేను ఇస్తున్నా. వాడు ఎట్లా ఇచ్చినా మీరు క్వశ్చన్ చేయగలగాలి. ఇది సాంఘిక వికాసంలోనా, ఆ విషయంలో ఈ విషయంలో కాదు, అంతే. స్నేహితులను అధికంగా ప్రాధాన్యతనిచ్చే అవే దశ ఏది అంటే కౌమర దశ. పెద్దలను ఎదురు తిరిగేది. ఇక 10th క్లాస్ పాస్ అయినాం అనుకుంటారు, ఇక 9th క్లాస్కి వచ్చి 10th క్లాస్కి వచ్చి మనకంటే మనగాడే లేడబ్బా అనుకుంటా ఉంటారు ఈ పోరగాళ్ళు. సార్లకు కూడా ఎదిరిస్తారు, పెద్దలను కూడా ఎదిరిస్తాడు అని అప్పటి నుండి చెప్పింది కదే. తర్వాత అబ్బాయిలు సమూహాలు పెద్దవిగా ఉంటాయి. ఇట్లా కూడా ఇవ్వచ్చు క్వశ్చన్. అబ్బాయిల సమూహాలు పెద్దవిగా ఉంటాయి, అమ్మాయిల సమూహాలు చిన్నవిగా ఉంటాయి. కానీ అబ్బాయిల సమూహాలు పెద్దవిగా ఉన్న బలహీనంగా ఉంటాయట. బంధాలు బలహీనంగా ఉంటాయి. అబ్బాయిలు ఈ వీడిని పట్టుకోవాలి, వీడు 4 రోజులు కాగానే వాడిని పట్టుకోవాలి, వాడు 4 రోజులు కాగానే వీడిని పట్టుకోవాలి, బేకరీ పోదామంటే వాడిని 4 రోజులు, ఈ 4 రోజులు, అన్ని 4 రోజులు. వాళ్ళ బంధము బలహీనంగా ఉంటుందట. అదే అమ్మాయిలవైతే సమూహాలు చిన్నవిగా ఉంటాయట, కానీ బంధం మాత్రం బలంగా ఉంటుందట అమ్మాయిలది. ఈ అమ్మాయిలు జీకులో ఇక అస్సలు కదలేనే కదా, ఏం చేస్తానవే ఎట్లా చేస్తానో రాయే పోయే అనుకుంటా. ఓకే, ఇంకా అప్పుడంటే ఫోన్లు లేవు, కానీ ఇప్పుడైతే ఫోన్లే పరు. నాయకారాధన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 10 సార్లు వచ్చింది. నాయకారాధన ఉండే దశ ఏంది? కౌమర దశ. వ్యక్తి పూజ చేసేది కౌమర దశ. అంటే ఏంది అంటే ఆరాధిస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు క్రికెటర్ ఉన్నారు, క్రికెటర్లను ఆరాధిస్తుంటాడు. అండ్ వ్యక్తి పూజ చేయడం అంటే నచ్చిన హీరోలను పటాలకు పూజ చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. నాయకారాధన నాయకుల్లాగా ఆరాధిస్తుంటారు. మస్తు నాయకత్వం లక్షణాలను కలిగి కూడా ఉంటారు. ఓకే, వ్యక్తి పూజ అంటే హీరోలను కానీ హీరోయిన్స్ కానీ పూజలు చేస్తుంటారు, పటాలకు వేస్తుంటారు. వ్యక్తి పూజ బాగుంటుంది, అభిమానిస్తుంటారు, ఆరాధిస్తుంటారు వాళ్ళందరినీ దేవుని లెక్క. ఆ వయస్సులో తిట్టొద్దు మనం, అది కాదురా నాన్న అంటే ఇంకా ఆయనతో కూడా మంచిగా అనిపించాం, ఒక లాజిక్గా చెప్పుకోవాలి. తర్వాత ఉద్వేగ వికాసం అండి. మళ్ళా ఉద్వేగ వికాసంలో శైశవ దశ చూడురి. మళ్ళా శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమర దశ, ఉద్వేగ వికాసం. ఇప్పటిదాకానేమో సాంఘిక వికాసం శ్రీశ్రీర ఎంత సీక్వెన్స్గా వస్తుందో. ఇదేమో సాంఘిక దాంట్లో శైశవ దశ అయిపోయింది, పూర్వ దశ అయిపోయింది, ఉత్తర బాల్య దశ, కౌమర దశ అయిపోయింది. ఇప్పుడు ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం అంటే ఏంటో చూద్దాం. ఎమోషన్ పదం భావోద్వేగ వికాసం. ఎమోషన్ అంటే భావోద్వేగ వికాసం. ఎమోర్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. అది కూడా లాటి తింటారు, ఇది కూడా లాటి తింటారు. యవ్వనారంభ దశలో కూడా ఫెబ్రవరిటా అదేమో ఉండే కదా వాడు, దాంట్లో తోడి అది కూడా లాటి తింటారు. కౌమర దశలో కూడా లాటిని తింటారు. ఈడ ఉద్వేగ వికాసంలో కూడా ఎమోషన్స్లో కూడా లాటినే తింటారు, లాటిలో తింటారు. అన్ని లాటిలతోటి దెబ్బలు పడతారు. మరి ఎమోవేర్ అంటే ఏంటిదంటే కలయబెట్టిన. సో లాటిన్ భాష పదము ఎమోవేర్ అంటే శరీరంను మనసును పెట్టే స్థితి, అంటే చలించే స్థితి, అంటే పురిగల్పడం, ఉత్తేజపరచడం అన్నీ ఇట్లలోకి వస్తాయి. అయితే ఇంట్లో ఏమవుతుందంటే వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితియే శక్తి. వుడ్వర్త్ అన్నాడు ఉద్వేగ వికాసం అంటే వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితి యొక్క శక్తి. వుడ్వర్త్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? విర్రవీగి వుడ్వర్త్ విర్రవీగి
వుడ్ వర్త్ విర్ర వీగి అని గుర్తుపెట్టుకోవాలి. విర్ర వీగి అనగానే వుడ్ వర్త్ విర్ర వర్త్ విర్ర అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సహజాతాలు అని చెప్పింది ఎవరు? మేక్ డోవెల్. సహజాతాలు అంటే మేక్ డోవెల్. సో ఇవి రెండు రకాలు సహజాతాలు. ఇవి రెండు రకాలు, ఒకటి సహజాతము, రెండవది ఉద్వేగం. సో ఉద్వేగంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు దేనికి అదే గుర్తుపెట్టుకోవాలి, టపక్కన గుర్తుకు రావాలి మీకు. ఓకే, ఇవన్నీ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోకపోయినా సాంఘిక క్రీడ అంటే ఉత్తర బాల్యదశ అంటే, ఓకే, పూర్వ బాల్యదశ అంటే పూర్వ ముఠా దశ, ఉత్తర బాల్యదశ అంటే ముఠా దశ, కౌమర దశ అంటే గ్యాంగ్, ఆ ముఠానే గ్యాంగ్ అంటారు. ఓకే, అంత తెలుసు. ఉద్వేగాలు రెండు రకాలు, ఆనందకరమైనవి, అనుకూలమైనవి, బాధాకరమైనవి, విచారమైనవి. సంతోషం, ఆనందకరమైనవి ఏంటి? సంతోషం, ఆనందం, ప్రేమ, జాలి, ఉల్లాసం, ఇవన్నీ ఏంటమ్మా? ఆనందకరమైనవి. బాధాకరమైనవి ఏంటి? బాధ, దుఃఖం, కోపం, భయం, విచారం, ఇవన్నీ ఏంటి? బాధాకరమైనవి, విచారం. ఇవి చూస్తే తెలిసిపోతుంది మనకు. ఓకే, తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చాయి. ఉద్వేగం ఇచ్చాన సహజాతం ఇస్తాడు, సహజాతం ఇచ్చాన ఉద్వేగం ఇస్తాడు. ఇది దేనికి సంబంధించింది? ఓకే, సహజాతం అంటే ఏంటిది? పుట్టుకతో వచ్చింది. సహజాతం అంటే ఏంటి? పుట్టుకతో వచ్చింది. ఓకే, తప్పించుకోవడం అంటే ఏంటిది? భయం వల్ల తప్పించుకుంటారు. కలహించటం, కోపం, ఒకరితో తగాదా అలా ఉంటేనే కలహించుకుంటారు. వ్యతిరేకించడం, జుగుప్స, ఇది చాలాసార్లు వచ్చిందండి. జుగుప్స అంటే ఏంటిది? అసూయ ఉన్నప్పుడే వ్యతిరేకించుకుంటాము. కుతూహలం, స్వయం వ్యతిరేక అనుభూతి అంటే విచారం. కుతూహలం అంతే కదా, స్వయం వ్యతిరేక అనుభవం. మాతృపితృ ప్రవృత్తి, ప్రేమ. ఓకే, దీనికి విన్నవించటం, ఆర్తి, నిర్మాణం, సృజనశీలత, నవ్వు, ఉత్సాహం వల్లనే నవ్వు వస్తుంది కదా. లైంగిక వాంఛ, కామం. సామూహికత్వం, ఐక్యత, ఏడుపు. ఓకే, ఏడుపు అనేది దేనితో వస్తుంది? విచారంతో వస్తుంది. ఏడుపు అనేది దేనితో వస్తుందమ్మా? విచారంతో వస్తుంది. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా ఇవి గుర్తుంచుకోవాలి. భయం వల్ల ఏమొస్తుంది? తప్పించుకోవాలనిపిస్తుంది. ఓకే, కోపం వల్ల ఏమొస్తుంది? కలహించుకోవడం వస్తుంది. జుగుప్స అంటే అసూయతోటి వ్యతిరేకించుకోవడం వస్తుంది. స్వయం వ్యతిరేక అనుభూతి అంటే కుతూహలం. ఈ ప్రేమ అంటే ఏంది? మాతృపితృ ప్రవృత్తి వస్తుంది. ఆర్తి అంటే విన్నవించుకోవడం, ఆ విన్నవించుకోవడం తెలుసు కదా. సృజనశీలత, నిర్మాణం అంటే కదా, సృజనాత్మకంగా ఉంటేనే నిర్మాణం జరుగుతుంది. ఉత్సాహం దేంతో వస్తుంది? నవ్వు. ఈరోజు రిజల్ట్ వచ్చింది, ఉత్సాహంగా ఉన్నాం, దాంతో ఏమొస్తుంది? నవ్వు ఆటోమేటిక్గా మన ముఖం మీద తేలికనే అయితేనే ఉంటుంది. లైంగిక వాంఛ, కామం. ఓకే, సామూహిక తత్వము, ఐక్యత. ఏడుపు దేనివల్ల వస్తుంది? విచారం. ఇది ఉద్వేగం. వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని అవసరమైన సందర్భాన్ని అనుసారం ఉపయోగించడం. ఇప్పుడు ఉద్వేగంలా శైశవ దశ చక్కగా వినాలి. ఇవి శైశవ దశ అంటే 2 వారాల నుంచి రెండు చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ గుర్తుండాలి. ఈ రెండు నెలలు, ఈ 2 వారాలు, ఇవి 2 సంవత్సరాలు. మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. టెట్టులు ఇచ్చిండు, టెట్టులో 100 సార్లు ఇచ్చింది. ఇది మొట్టమొదటి ఉద్వేగం శైశవ దశలో ఏంటిది? ఉత్తేజం. దేనికైనా ఒక్కటే. ఇలా చెప్పింది ఎవరు? క్యాథరిక్ బడ్జెట్. ఇది అందరూ చాలా ఇంపార్టెంట్. క్యాథరిక్ బడ్జెట్ అందరికీ ఒకటే. ఉత్తేజం 3 నెలల తర్వాత ఉద్వేగం అనేది సంతోషం, విచారం రెండుగా మార్చిపోతాయి. సంతోషం, విచారం. సంతోషం, ఆనందం ఈ 2 ఒకటిగా ఉంటాయి. విచారం, బాధాకరం ఇవి 2 ఒకటి ఉంటాయి. 2 సంవత్సరాలు నిండేసరికి పరిస్థితులను బట్టి ఉల్లాసంగా, మళ్ళా ఆనందం మళ్ళీ వేరే అవుతుంది. ఉల్లాసంగా, ప్రేమ, వాత్సల్యం, కరుణ మళ్ళీ వేరే అయినాయి. చూసిరా, ఇక్కడ ఒక్కడే ఉత్తేజాన్ని చేసిన పిల్లగాడు, ఈడ సంతోషపడ్డాడు, ఈడ ఆనందపడ్డాడు. ఇవి 2 వేరే. విచారం, మళ్ళా విచారానికి సంతోషం, ఆనందం, విచారం ఇవి 2 వేసుకున్నాడు.
ఈ రెండేంటి చేసుకుని మళ్ళా పరిస్థితులను బట్టి ఉల్లాసంగా చేస్తాడు, ప్రేమను మస్తాడు, వాత్సల్యాన్ని, కరుణ, తర్వాత విచారంలో కూడా ఒక్కట్లేదు. మళ్ళీ ఈడు చేసిండు అసూయ పడతాడు. అసూయ ఎట్లా పడతాడు? వాళ్ళ అమ్మ ఎక్కువ వేరే వాళ్ళని ప్రేమించిన, నా తమ్ముడినో అక్కను ప్రేమించితే అసూయ పడతాడు, భయపడతాడు, కోపం. చూసిరా, విచారం ఒక్కటే లేదు. ఫస్ట్ ఏమో ఆనందం, విచారం రెండే ఉండే, మళ్ళీ ఆనందంలో వేరే ఉన్నాయి, ఆనందంలో గిన్నె వచ్చినాయి, మళ్ళీ విచారంలో మళ్ళీ 3 వచ్చినాయి. చూసిరా ఎట్లా విడగొట్టుకుంటాడో. అంటే ఇది దేనికి సంబంధించింది టక్కన మీకు గుర్తు రావాలి. సాధారణం నుండి ఎక్కడికి వచ్చింది? నిర్దిష్టం వరకు వచ్చింది, అంతే కదా. సాధారణం నుండి ఎక్కడికి వచ్చింది? నిర్దిష్టం వరకు వచ్చింది. వాట్సన్ ప్రకారము నవజాతి శిశువులో ప్రాథమిక ఉద్వేగం అని చెప్పింది ఏంటిదంటే సంతోషం, కోపం, భయం. వాట్సన్ ఏమన్నాడంటే ఇక్కడ స్పెషల్గా ఇది ఇచ్చిండు కాబట్టి నేను రాసిన ఇక్కడ, నవజాతి శిశువులో ప్రాథమిక ఉద్వేగం సంతోషం, కోపం, భయం. వీటి నుండి అన్ని ఉద్వేగాలు ప్రారంభమవుతాయి. దేని ద్వారా అన్ని ఉద్వేగాలు ప్రారంభమవుతాయి అని అడగొచ్చు. ఉద్వేగాలు త్వరగా మర్చిపోతారండి. ఉద్వేగాలు ఇట్లా రాగానే అటు మర్చిపోతారు, ఇటు రాగానే. సంతోషము, కోపము, భయం. సంతోషము, కోపం, భయం, ఈ మూడింటితోటే అన్ని ఉద్వేగాలు వస్తాయి. ఇప్పుడు ఉద్వేగ దాంట్లో శైశవ దశ అయిపోయింది కదా, ఇప్పుడు పూర్వ బాల్య దశ. శైశవ దశలో వచ్చిన ఉద్వేగాలతో పాటు శైశవ దశలో ఉన్న ఉద్వేగాలు ఉంటాయి. తర్వాత కొత్తగా ఏమొస్తుందంటే సిగ్గు వస్తుంది. ఇక్కడ సిగ్గు వస్తుంది. పూర్వ బాల్య దశలో పూర్వంలో మంది సిగ్గుపడుదురు అని గుర్తుపెట్టుకోరు. ఎక్కడ? ఇంట్లో వికాసంలో ఒకదానికి గుర్తుపెట్టుకున్నారనుకో, అది ఉత్తర బాల్య దశ కాదు అన్నప్పుడు ఇది పూర్వ బాల్య దశ అని మనకు బల్ల గుద్ది చెప్పినప్పుడు ఆన్సర్ దానికి వేస్తాం కదా మనం. సిగ్గు ఒకటి స్టార్ట్ అయింది. అవన్నీ ఉంటాయి, శైశవ దశలో ఉన్నాయన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సిగ్గు ఒకటి ఉంటుంది. ఈర్ష అంటే తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ అయితే ఈ మాటలు రావు కదా వీళ్ళకు, మనం ఒకటినే గమ్మత్ చేస్తారు పిల్లలకు. అట్లా ఏదండి ఎవరైనా పిల్లలకు. ఒక సైకాలజీగా చెప్తానే నేను, చిన్నపిల్లల మోటివేటర్గా చెప్తున్నా నేను. అసలు పిల్లలు ఊకే ఇంటి ముంగట ఇంటెనక నేను అదే చూస్తా. ఒకరిని పట్టుకుంటాడు, పెట్టుకొని తమ్ముడు రా గట్లే చేస్తాను ఏవుగా అంటారు, చీదిరించుకుంటారు. పిల్లలతోటి మంచిగా మాట్లాడాలండి, నిజంగా మంచిగా మాట్లాడాలి. నువ్వు ఓడితే మళ్ళీ కొడతాడు పిల్లగాడు, నువ్వు కొడితే మళ్ళీ కొడతాడు పిల్లగాడు, నువ్వు అరిస్తే మళ్ళీ అరుస్తారు. అరిసే అలవాటు తీసుకోవద్దు. మనకున్నది ఇప్పుడు అరిసే అలవాటు, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మన పిల్లలు బాగుపడరు. నాకు తెలిసి అయితే నిజంగా నా ఒపీనియన్, అసలు పిల్లలతో మంచిగా ఉండరు. నాకు అర్థమే కాదు, కొడుతూనే ఉంటారు. అన్నం తినకపోతే కొడతారు, పిల్లల్ని కొడతారు, ఊకే పెద్ద సౌండ్ ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు. తప్పు చేసినప్పుడే ఆ సౌండ్ తీయాలి, ప్రతి క్షణం తీస్తూనే ఉంటారు. వానికి తప్పు ఎంతో తెలియదు, ఎద్దలేదు. ఇంకా మళ్ళీ వీడు ఉట్టంగానే ఎంత సెన్సిటివ్గా అవుతారు చిన్నపిల్లలు. ఇంకో పిల్లగాడు ఉట్టంగానే వీళ్ళు ఎంత సెన్సిటివ్, అందరూ అంటలే నేనైతే ఇవాడిని ఒక దనా కొడతారు. నువ్వు ఫ్రస్ట్రేషన్లు ఉంటావు, చిన్నోడు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండి ఏం చేస్తాడంటే నిన్ను కాదు వాడు ప్రేమించేది, వీడిని అసూయ వాడతాడు, ఈర్ష్య వాడతాడు లైఫ్ లాంగ్. మా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తుంది, నన్ను ప్రేమిస్తలేదు, వాడు పుట్టినప్పటి నుండే నా మీద నాకు వానికి తెలియదు. అవన్నీ ఈడే సైకాలజీకి ఇన్ని బుక్కులు ఎందుకు రాసిండు మరి? ఏం రోగాలో ఏమో నాకు అర్థమే కదా. నేను మస్తు మందిని చూసిన, రెండో పిల్లగాడు పాపను పుట్టిందంటే పెద్ద పిల్లగాడికి ఏడుకలు చూస్తుంది అంటే నీకు అంత ఓపిక ఇస్తాడు దేవుడు. తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది, ఉట్టిగానే ఉంటుంది ఆ స్వర్గం. ఎంత సాక్రిఫైస్ చేయాలి కదా. ఇప్పుడైతే అందరం చదువుకున్నారు సైకాలజీ, అయితే బీఎడ్ చేసిన వాళ్ళు అందరికి సైకాలజీ. మరి పోతాను రాజు కాలేజీలోకి పోలేదని తెలియదు, కానీ సైకాలజీ చేసిన వాళ్ళు అంతే, సైకాలజీ తెలియని వాళ్ళు కూడా అంతే, ఒకటే పడతారు పిల్లల దగ్గర. పోనీతిగా నా వర్రుడు కూడా ఎక్కువైంది కదా. అంటే నేను చెప్తున్నా, ఈర్ష్య అనేది ఇక్కడ దీనివల్ల కుటుంబం నాశనం అవుతుంది, దీనివల్ల ఆస్తుపాస్తులు గొడవలు, దీనివల్ల ఆ పిల్లగాడు చిన్నప్పుడు మొక్కై వంగందే మానే వంగున అని శైశవ దశలోనే ఉండదు కదా. మరి ఇట్లా అసూయ పెంచుకున్నప్పుడు ఆ పిల్లగాడు అదే అసూయతోటి ఉండడా? చూడండి చైన్ సిస్టమ్ ఎట్లుంటుందో. అందుకే తల్లిదండ్రులు ఇద్దరు మళ్ళీ పనిచేసినోనికి చెప్తారు, ఒకటి రోగం మన దగ్గరనే. పెద్దోడైనా చిన్నోడైనా ఎవరు చెప్తారో వాళ్ళకే చెప్తారు. వాడు చేసి రాగానే వానికే తిడతారు, వానే ఎత్తారు. మళ్ళీ ఏమంటారు, చెట్టున్న కాయకే చెట్టున్న కాయకే కాదు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు. కాయలున్న చెట్లకు రాళ్ళు అని అప్పుడు అనుకున్నాం, మరి ఇప్పుడు నీకు లేదా? ఇప్పుడు మనకు తెలుసు కదా వీడిని ఎంత వేయాలి. వాడు అట్లనే ఉంటాడు, వీడు ఇట్లనే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి చూస్తారు. ఇక వ్యాకులత అండి, జరిగేదాని గురించి ఆలోచించి భయపడడం వ్యాకులత. దీనే కుంటన మనకు వరకు తీసుకుపోతుంది, ఇది ఆత్మహత్యల వరకు తీసుకుపోతుంది. పూర్వ బాల్య దశలోనే ఉండదబ్బా సిగ్గు, ఈర్ష్య, వ్యాకులత.
ఇవి తీవ్రంగా వస్తుంటాయి. లింగపరంగా ఉద్వేగాలు తేడాలు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మొగళ్ళకు మొగళ్ళు, అయత్నంగా అనుకోకుండా అసమతుల్యత ఉంటాయి. అనుకోకుండా అసమతుల్యతలు ఉంటాయి. ఎలా? పూర్వ బాల్య దశలో ఉద్వేగంగా. ఇక ఇదే మస్తు ఇంపార్టెంట్. ఉత్తర బాల్య దశ ఉద్వేగాలు నిలకడగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఉంటుంది మీరు చూడండి ఒక్కసారి. 12వ తరగతి 7వ తరగతి 6వ తరగతి పిల్లవాళ్ళలో చూడండి మీరు ఒక్కసారి. ఇది 12 సంవత్సరాల వరకు కదా. ఉత్తర బాల్య దశలో ఉద్వేగాలు నిలకడగా ఉంటాయి. ఎందుకుంటాయి అవి అని అంటే వచ్చిన కోపాన్ని ఆపుకుంటాయి. ఎందుకుంటాయి అంటే స్వయక్రమబద్ధత ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, అదుపుని కలిగి ఉంటారు. ఉద్వేగ కెథారిస్ ఇది టీఆర్టీలో టెట్లో బొచ్చడు సార్లు వచ్చిన క్వశ్చన్. మనకు తెలిసిపాడు కదా, చదవనప్పుడు తెలియదు మనకు. ఉద్వేగ కెథారిస్ ఏం చెప్పినట్టే తనను తాను నియంత్రించుకోవడం. ఉత్తర బాల్య దశ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాలు రాస్తుండు కాబట్టి మెచ్యూరిటీ ఎక్కువ అయిపోయింది. నియంత్రణలో ఉంచుకుంటాడు. ఎందుకు ఉంచుకుంటాడు అంటే ఇక్కడ చూడండి లింకప్. అక్కడ సాంఘిక వికాసంలో ఉత్తర బాల్య దశలో ముఠా దశ ఉంది కదా. ఈ ముఠా దశ ఉంది కాబట్టి ముఠాలో సాగడానికి, ముఠాలలో కలవడానికి సాక్రిఫైజింగ్ అన్నట్టు. నేను ఇప్పుడు ఏదైనా గొడవ పడితే ఆ ముఠాలకు వెళ్ళి నన్ను తీసేస్తే ఇప్పుడు ఆడుకోవడానికి నేను ఉండదని ఎంత కోపం వచ్చినా, ఎంత వచ్చినా ఏం చేస్తాడు అని అంటే కొనసాగుతాడు. కంట్రోల్స్ నిలకడగా. ఉద్వేగాలు ఏడుపు వచ్చినా మళ్ళీ ఏడుతానే అండనే కూర్చుంటాడు. ఉద్వేగాలు నిలకడగా ఉంటాయి. చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉత్తరాలు రాస్తుండ్రు కాబట్టి ఉత్తర బాల్య దశలో అని చెప్పుకోండి. ఉత్తరాలు రాసే టైంలో స్కూల్కి పోతారు కాబట్టి, ఎప్పటివరకు చెప్పినాం స్కూల్కి పోతారు. ఉత్తరాలు రాస్తారు కాబట్టి ముఠాలుగా ఉంటారు. ఆ ముఠాలల్లో కొనసాగడానికే నిలకడగా వాళ్ళ ఉద్వేగాలని నియంత్రణలో ఉంచుకుంటారు, అదుపులో ఉంచుకుంటారు, ఏడుపును అదుపులో ఉంచుకుంటారు. ఇది చాలా మంచి చూడండి 6వ 7వ తరగతి పిల్లల. ఓకే, అయిపోయింది. తర్వాత ఇక కౌమార దశకు వచ్చిరబ్బా. కౌమార దశ ఒత్తిడి, సంఘర్షణ, కలహాలతో కూడినదే ఉద్వేగం అనేది ఎవరు? స్టాన్లీ హాల్. ఈ హాల్లో కూర్చుంటేనే ఈ ఒత్తిడి, సంఘర్షణ ఎన్నిసార్లు చెప్పినాయి కదా. హాల్లో కూర్చుంటే ఈ ఒత్తిడిలు, సంఘర్షణలు, కలహాలు, జగడాలు, ఉద్వేగాలు ఉండయి. హాల్ మంచిగా కూలర్ వేసుకొని కూర్చోవాలి. ఓకే, ఇవన్నీ ఉండేది ఎండ్లా కౌమార దశ. ఉద్వేగ దశలో నియంత్రణ కోల్పోతాడు. ఇంట్లో చూసిరా, వీనికంటే వీనికి చిన్నోడు ఉత్తర బాల్య దశోడు, కానీ నియంత్రణ ఉంటాడు. వీడు నియంత్రణ కోల్పోతాడు. అతి సంక్లిష్ట దశ కౌమార దశ. నిరాశ, విచారం ఉన్న దశ. ఓకే, ఉద్వేగాలలో 4 అంశాల మీద వివిధ రకాల శాస్త్రజ్ఞులు చెప్పారు. చూద్దాం. ఈ ఉద్వేగాలు: భయం, లోటస్; కోపం, రికెట్స్; అసూయ, సివెల్; వ్యాకులత, క్యానన్. మీకు చెప్తా ఇవి. ఇక్కడ చూడండి. ఉద్వేగం పరిశోధకుడు, కారణం, ఉద్వేగ ప్రతిస్పందన. ఓకే, ఇది ఏంట్లనమ్మా? కౌమార దశలో. ఇది కౌమార దశలో. చూద్దాం. ఇంట్లో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఒక క్వశ్చను, ఇది టెట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఊపిరి బిగిపట్టి ఉద్వేగం దేనికి అని చెప్తున్నాడు. గిట్లా చెప్తాడు ఆన్సర్లు. అయితే మీరు ఫస్టే నేను క్వశ్చన్ చెప్తా అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. భయం, కోపం, అసూయ, వ్యాకులత. భయం, కోపం, అసూయ, వ్యాకులత. ఈ పరిశోధకులు దీని మీద వేసిరు. లోటస్, భయం గురించి చెప్పింది ఎవరు? లోటస్. భయం గురించి ఎవరు చెప్పిరమ్మా? లోటస్ చెప్పారు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బిఎల్ అంటే బాలని గుర్తుపెట్టుకోవాలి. లేదా మీ భార్యతోటి భయపడలేదనుకో, లోట తీసుకొని కొడుతుంది. మరి గుర్తుపెట్టుకోవాలి. లోట అంటే ఏంటి? చెంబు కదా, తెలంగాణ భాషలో చెంబు అంటాం. భార్యతోటి అంత జోగా ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. భార్యాభర్తలు ఇద్దరు సమానమే, కానీ భర్త ఒక మెట్టు పైకి ఎక్కితే మనం రాణి లెక్కుంటాం.
అది లాజిక్. నిజంగా భర్త ఒక మెట్టు మనకంటే పైన ఉన్నాడు అనుకోండి, ఆయన ముంగట నడుస్తుంటే మనం వెనక నడవాలి. దట్ ఈజ్ రాణి. మనమే ముంగట నడిచినాం అనుకో, మనం రానైతంగానే ఆయన రాజుగాడు. ఓకేనా? ఓకే, జోక్ ప్లీజ్. ఇది బోరు కాబట్టి చాలాసేపు అవుతుంది